కడప జిల్లా కాజీపేటలో దారుణం జరిగింది. కీర్తన అనే ఒక విద్యార్థిని గొంతు కోశాడు వెంకటేష్ అనే యువకుడు. చికిత్స కోసం కడపకు తీసుకెళ్తూ ఉండగా ఆమె చనిపోయింది. ఈ ఘాతకానికి పాల్పడిన వెంకటేష్ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. కీర్తన ఇంటర్ చదువుతోంది, వెంకటేష్ డిగ్రీ చదువుతూ ఉన్నాడు. మరో ప్రేమోన్మాది ఇలా రెచ్చిపోయాడు. ప్రేమ పేరిట ఒక మైనర్ని గొంతు కోసి చంపేశాడు. కడప జిల్లా కాజీపేటలో జరిగిన ఈ దారుణం తీవ్ర కలకలం రేపుతోంది. ఈవుల వెంకటేష్ అనే దుర్మార్గుడు కీర్తన అనే విద్యార్థినిని విచక్షణారహితంగా కత్తితో గొంతు కోసి చంపేశాడు. తీవ్రంగా గాయపడ్డ విద్యార్థినిని హాస్పిటల్కి తీసుకెళ్తుండగా ఆమె ప్రాణాలు కోల్పోయింది. విద్యార్థిని గొంతు కోసిన ఈవుల వెంకటేష్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ విద్యార్థిని ఇంటర్ చదువుతోంది, వెంకటేష్ డిగ్రీ చదువుతున్నాడు. కీర్తన మృతితో తల్లిదండ్రులు గుండె లవసేలా రోధిస్తున్నారు. పదికి మేము పోయినాము సార్, బయటికి 11-10 కల్లా తిరుక్కొని వచ్చిన వ్యాపారానికి వెళ్ళి వచ్చి కొద్దిగా గొంతు లోపల పడిపోయినది. ఏమో మిక్సీ ఏమన్నా కొట్టుకునేదేమో గిన్నె ఏమో అనుకొని భయపడినాం. చూసి గొంతు కోసిన్నారు. ఆ మాటలు ఆ మాటలు తన గడ్డకున్నారు. పాపకు రాలా కొద్ది గొంతు కోసిందాన. మాకు ఉండేది ఒక్కడే కూతురు, ఏం ఖర్చు పెట్టుకున్నాడు ఏమో. ఇంతకుముందు వాడే వచ్చి మిమ్మీ అట్ట ఫోటోలు పెడతాంది, ఇట్ట ఫోటోలు పెడతాంది అన్నాడు. ఫోటోలు పెడితే లేరా మా మమ్మీని మేము తీసుకుంటాం, మా చెల్లెలు ఆ చెల్లెలు పెడతారు, మా మమ్మీకి చెల్లి ఆడింది అన్నాం. వేరే వాళ్ళ చెల్లెలతో పెట్టింది అన్నాడు. సరేలే మేము పట్టుకుంటాం లేరా, నువ్వు గమ్మును పోరా అన్నాం. సరేలే మీ ఇష్టం అన్నాడు అని పోయినాడు. ఇప్పుడు మళ్ళీ 6 నెలల తర్వాత ఇప్పుడు ఇది జరిగింది. ఇంట్లోనే ఉంటా సార్, ఏమి చేసా మెత్తక పిల్ల నా బిడ్డను ఏమి చేసిండో సార్, నా బిడ్డ నాకు కావాలా సార్. అమ్మా కీర్తన ఏమి చేయాలి తల్లి? తెలియదు, మాకేం బంధువులు కాదు సార్.